అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకు ఏకంగా 6 నుంచి 8 లక్షల మధ్య రాముడి సొమ్ము అక్రమార్కుల జోబుల్లోకి వెళ్లి ఉంటుందని అంచనా. బ్యాంకు అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. 8 మంది నిందితుల్లో 5గురు అనుమానాస్పదంగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపించడం తెలిసిందే. వీరు విరాళాలను లెక్కించే సమయంలో, బ్యాంకుకు తరలించే సమయంలో జేబులు, షూ సాక్స్లు దాచేసి పక్కదారి పట్టించడం గమనార్హం. అయోధ్య రాముడికి భక్తులు ప్రేమతో సమర్పించిన కానుకలు, విరాళాల్లో అసలు ఎన్ని భద్రంగా ఉన్నాయి, ఎన్ని బకాసుల జోబుల్లోకి వెళ్లాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బంగారంతో చేసిన 5 కోట్ల విలువ చేసే రామచరిత మానస్ కూడా కనిపించడం లేదు అన్న విషయం వెలుగు చూస్తుంది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఎస్ లక్ష్మీనారాయణ దీన్ని శ్రీరాముడి భవ్య మందిరానికి 2024 ఏప్రిల్లో విరాళంగా అందించారు. తొలుత కొంతకాలం పాటు ఆలయంలో భక్తుల కోసం ప్రదర్శించగా ఆ తర్వాత నుంచి అది కనిపించడం లేదంటూ ఆయన తాజాగా బయటపెట్టారు. బంగారం పూతతో చేసిన 522 పేజీలతో కూడిన ఈ పుస్తకం బరువు 147 కిలోలు. తయారీకి బంగారంతో పాటు వెండి, రాగిని వాడారు. రామాలయ విరాళాల చోరీపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో సహా పలువురు నేతలు పెద్ద ఎత్తున చేస్తున్న సంచలన ఆరోపణల్లోని నిజాం పాలనను తేల్చాలి అంటూ అయోధ్య పోలీసులను విశ్వ హిందూ పరిషత్ లేఖ ద్వారా కోరింది. 20,000 కోట్ల అక్రమాలు అంటూ పలువురు నేతలు ఆరోపిస్తున్న విషయాన్ని లేఖలో పేర్కొంది. ద్వేష, శత్రుత్వ భావనలు సృష్టించాలని ఆరోపణలు చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఇవాళ అయోధ్య రామ మందిరం ట్రస్ట్ కీలక సమావేశం జరగనున్నట్లు సమాచారం. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.